వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోకి చాలా మంది ప్రేక్షకులు కూడా చూస్తూనే ఉన్నారు. టీఆర్పీ కూడా మంచిగానే వస్తుంది. అయితే బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యి ఇప్పటికి 90 రోజులు అవుతుంది. ఇంకా 2 వారాల టైమే ఉంది. ఆ 2 వారాల టైంలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. అలాగే జరిగిన 90 రోజుల్లో కూడా ఎన్నో ట్విస్టులు జరిగాయి. అలాగే పెద్ద పెద్ద టాస్క్లే జరిగాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని వాళ్ళని కలవడానికి పోయిన సీజన్ వాళ్ళు అందరూ కూడా వచ్చి బిగ్ బాస్ షోని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినట్టే చేశారు. టీవీలో ప్రసారం అయితే ఎంతో మంది ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ ని చూస్తూనే ఉన్నారు. అయితే ఈ 2 వారాల టైంలో ఇంకా 7 కంటెస్టెంట్లు మిగిలారు. 7 కంటెస్టెంట్ లో కూడా నబీల్, గౌతమ్, నిఖిల్, విష్ణుప్రియ, రోహిణి, అవినాష్ ఇంతమంది 7 ఉన్నారు. 7లో కూడా ఎవరు టాప్ 3 లోకి వస్తారు, ఎవరు ఫైనల్ గా విన్ అవుతారు అనే దాని మీద ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం. మనం పబ్లిక్ లో కూడా మనం అందరం బిగ్ బాస్ గురించి అడిగి టాప్ 3 లో ఎవరు ఉంటారు, ఫైనల్ గా ఎవరు గెలుస్తారు అనేదాన్ని అడిగి మనం తెలుసుకుందాం. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూసాం. ఇప్పుడు ఇంకా 2 వీక్స్ ఉంది. 2 వీక్స్ లో 7 కంటెస్టెంట్స్ ఉన్నారు. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు టాప్ 3 ఉంటారు? నేను నబీల్ అనుకుంటున్నా. టాప్ 3 లో ఎవరెవరు ఉంటారు? నబీల్, ఇంకా నిఖిల్, అవినాష్. లేడీస్ లో ఎవరు ఉండరా? లేడీస్ లో ఉండరు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు ఫైనల్? నబీల్ అనుకుంటున్నా. నబీలేనా? Yes. అయితే ఇప్పుడు నీకు పృథ్వీ, విష్ణుప్రియ ఇద్దరు ఉన్నారు. అవును, వాళ్ళ eliminate బాండింగ్ వేరే ఉండే. అవును. పృథ్వీ నిన్న ఎలిమినేట్ అయింది నిన్న కదా. eliminate ఇప్పుడు అయిండు. ఆమె కాన్సన్ట్రేట్ చేసి ఆడిద్దా లేకపోతే ఎట్లా? పోయిండు కదా, ఆ. ఇప్పుడు ఆడుతుంది. పోతే దానికి దీనికి సంబంధం ఏంది? అంటే ఒకరు ఉంటే ఆడరు అనమాట. అట్లా ఆ. లేదు, అంటే ఇప్పుడు ఇండియాలో వెళ్ళిపోయింది ఆడిందా? కదా, ఆడుతుంది. నీ పేరు? మహేష్ అన్న. మహేష్. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాం అన్న. 7 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా. అవును. 2 వీక్స్ ఉంది టైం. అవును. టాప్ 3 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీరు? టాప్ 3 నిఖిల్, గౌతమ్, నబీల్ అన్న. నబీల్. ఎందుకు వాళ్ళ ముగ్గురు అని ఎందుకు వాళ్ళు అంటున్నావు? ముగ్గురు అంటే వాడు నబీల్ అంటే చాలా మంచిగా ఆడతాడు టాస్క్ వల్ల. నిఖిల్ అంటే టాస్క్ వల్ల మంచిగా ఆడతాడు. గౌతమ్ మన హైదరాబాద్. ఓకే. మన హైదరాబాద్, మన తెలంగాణ తెలంగాణ వాళ్ళే గెలవాలి. వాళ్ళే గెలవాలి. ఓకే. కన్నడ వాళ్ళు వచ్చి ఈడ గెలవద్దు. మన తెలంగాణ బిగ్ బాస్. టాప్ 1 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 1 నబీల్ అన్న. నబీల్. నబీల్. ఇప్పుడు లాస్ట్ నిన్న పృథ్వీ ఎలిమినేట్ అయ్యింది. అంతకుముందు టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యింది. అవునన్న. అయితే విష్ణుప్రియకి పృథ్వీకి కొంచెం మధ్యలో బాండింగ్ ఒకటి వేరే ఉండే. అవును. ఇప్పుడు పృథ్వీ బయటకు వచ్చేసింది కదా. ఆ. ఇప్పుడు విష్ణుప్రియ గేమ్ కాన్సన్ట్రేషన్ చేసేది అనుకుంటున్నారా లేకపోతే డల్లుకుంటది అనుకుంటున్నారా? కాన్సన్ట్రేషన్ అంటే చేస్తుందేమో, కానీ ఇప్పుడు 2 వీక్స్ లో ఏం కాదు అన్న. అయిపోయింది గేమ్. ఇక ఇంకా 2 వీక్స్ లో ఓట్లు అయితే వాడాయి. కష్టమే విష్ణుప్రియ గెలవడం. ఛాన్సెస్ లేవు. లేవా? మరి ఇన్ని రోజులు ఎట్లా ఆడింది విష్ణుప్రియ? విష్ణుప్రియ ఓకే, లవ్ లో ఎక్కువ ఉండే కాబట్టి అటు సైడ్ అట్లుండే ఎక్కువ మొత్తం. కానీ బయట మంచి అమ్మాయి మంచిదే. ఇప్పుడు అంటే గేమ్ కాన్సన్ట్రేషన్ చేయలేదంటవా? చేయలేదు. ఇక అదే మూడ్లు ఉంటది. పేరు బన్నీ. బన్నీ. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాం. ఎన్ని రోజుల నుంచి చూస్తారా? ఎన్ని వారాల ఫస్ట్ నుండి ఫస్ట్ చూస్తున్నాం. నుంచి చూస్తున్నారా? ఆ. ఇప్పుడు 7 ఉన్నారు మొత్తం. అవునా? ఇంకా 2 వీక్స్ టైం ఉంది. ఈ 2 వీక్స్ టైం లో ఎవరు టాప్ 3 ఉంటారు అనుకుంటున్నారు? నిఖిల్, గౌతమ్, నబీల్ అన్న లేకపోతే అవినాష్ అన్న ఉంటారు. ఎందుకు వాళ్ళే? ఎందుకు లేడీస్ ఒక్కని కూడా చెప్తలేరు మీరు? అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి వీలే అన్న కొంచెం ఎంటర్టైన్మెంట్ కానీ గేమ్స్ లో కానీ వీలే మంచిగా ఆడుతున్నారు. అవినాష్ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చాలా మంచిగా చేస్తున్నారు. అవినాష్ కామెడీతోని దాని ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఫైనల్ గా? ఫైనల్ నేను నిఖిల్ అనుకుంటున్నాను. ఇలా పృథ్వీ ఎలిమినేట్ అయ్యిండు. మధ్యలో విష్ణుప్రియకి పృథ్వీకి మధ్యలో బాండింగ్ వేరే ఉండే. అవును. ఆ బాండింగ్ ఇప్పుడు పృథ్వీ ఎలిమినేట్ కావడం వల్ల డల్ అవుతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసిన అయిపోయింది. జనాలకు అందరికి ఒక క్లారిటీ వచ్చింది ఎవరికి వేయాలి ఓటు, ఎవరికి గెలవాలని చెప్పి. మరి ఇంతకు ముందు ఉన్న అప్పుడు ఆడిందా మంచిగా? అంటే ఆడింది, కానీ గేమ్ మీద కన్నా కొంచెం ఆయన మీద ఫోకస్ ఎక్కువ ఉంది ఆమెకి కొంచెం. అందుకే ఆమె కొంచెం బ్యాక్ స్టేజ్ లో ఉంది. ఆడలేదంటవా? ఆడలేను. గేమ్స్ మీద కూడా అనిపించింది అంటే విష్ణుప్రియ మీదనా అంటే ఆమె కొంచెం ఆయనకి గేమ్ లో ఆమె ఆడు కన్నా ఆయనకు సపోర్ట్ చేస్తున్నా ఎక్కువ ఉండే ఏ గేమ్ అయినా సరే. కొంచెం ఆయనకు సపోర్ట్ చేస్తున్నా ఈమె మీద కాన్సన్ట్రేషన్ ఉంటే ఈమె కూడా క్యాప్టెన్స్ అవుతున్నాయి చాలా సార్లు. కొంచెం మంచిగా ఆడుతున్నాయి. ఇప్పుడు కొంచెం టాప్ 3 లో ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి ఆమెకు కూడా. ఫైనల్ గా ఎవరు గెలుస్తారు? ఫైనల్ గా నిఖిల్ గెలిచాడు అనుకుంటున్నాను. నిఖిల్ ఎందుకు? ఎందుకంటే ఆయన ఫస్ట్ నుండి కానీ గేమ్స్ లో చాలా దాంట్లో గెలిచిండు. ఆ ఎంటర్టైన్మెంట్ కానీ అవన్నీ కొంచెం అందరితో కంపేర్ చేసి ఆయన మంచిగా అనిపిస్తుంది నాకు. సో ఆయన గెలిచారని నేను అనుకుంటున్నాను. నీ పేరు? శివన్న. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తామన్న. కంటిన్యూస్ ఎన్ని వారాల నుంచి చూస్తారు? డైలీ చూస్తారా? ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారు. ఇంకా 2 వీక్స్ టైం ఉంది. ఎవరు టాప్ 3 లో ఉంటారు? ఫస్ట్ నిఖిల్, నబిల్, అవినాష్. ఎందుకు వాళ్ళు ముగ్గురు? వాళ్ళు గేమ్ ప్లే బాగుంటుంది అన్న. వాళ్ళు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఫైనల్ గా? నిఖిల్. పృథ్వీ ఎలిమినేట్ అయింది కదా. పృథ్వీ ఎలిమినేట్ అయినందుకు విష్ణుప్రియ చాలా బాధపడుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది కూడా విష్ణుప్రియ. పేరు? నిఖిత. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాం. ఇప్పుడు 7 ఉన్నారు. ఇంకా 2 వీక్స్ టైం ఉంది కదా. ఎవరు గెలుస్తారు అనుకున్నా? ఎవరు టాప్ 3 లో ఉంటారు? నబీల్, నిఖిల్,
విష్ణుప్రియ విష్ణుప్రియ. ఉంటది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఫైనల్ గా? నబిల్ నబిల్ గెలుస్తారా? ఇప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయింది కదా, విష్ణుప్రియకి పృథ్వీకి బాండింగ్ ఉండే. ఇప్పుడు విష్ణుప్రియ కాన్సన్ట్రేషన్ చేసి ఆడుతుందా, లేకపోతే ఇంతకు ముందు కూడా అట్లనే ఉందా, సపోర్టింగ్ ఉంటుందా? ఇప్పుడు స్లో అయిపోయింది, అంత ముందు లేదు. అయినా మీరు టాప్ 3 లో పెట్టారు మీరు. అంటే ఆ మున్నా లేకున్నా నిఖిల్ లేదా నబిల్ వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరు విన్ అవుతారు. మీ పేరు? అర్జున్. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తా. ఎన్ని వారాల నుంచి Daily చూస్తా. డైలీ చూస్తారా? ఇంకా 2 వీక్స్ టైం ఉంది, 7 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో టాప్ 3 లో ఎవరు ఉంటారు అనుకుంటారు? టాప్ 3 కలిగి టాప్ 2 చెప్తా. చెప్పండి. టాప్ నిఖిల్, నబిల్. నబిల్ వాళ్ళు వాళ్ళంటే వాళ్ళ గేమ్ ప్లే గానీ కొన్ని నవ్వించడం కానీ మన ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు ఇద్దరైతే దేనికి వెనకాడరు, టాస్క్ గీసలంతా బాగానే చేస్తారు. ఇక విన్నింగ్ అయితే ఐ థింక్ నబిల్. నబిల్ ఎందుకట్లా? అంటే టాస్క్ అయినా ఏదైనా డేర్ చేస్తాడు, దేనికైనా డేర్, ఎవరికి భయపడ్డు, ఏం చేయడు, మస్తు ఆడతాడు. వాడి గేమ్ ప్లే ఏంది, వాడు వచ్చిన పర్పస్ ఏంది, అట్లా ఉంటారు. ఇక మిగతా కంటెస్టెంట్లు ఏంటంటే ఇక ఎలాగైనా ప్రైజ్ కోసం విన్నింగ్ కోసం అట్లా ఆడతారు. ఈయనంటే అది కాదు, పర్పస్ ఏంది గేమ్ ప్లే రూల్స్ ఏంది అన్ని పాటిస్తూ ఆడతారు. అందుకనే నబిల్. ఇప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయ్యింది, సండే రోజు పృథ్వీ ఎలిమినేట్ అయ్యింది, విష్ణుప్రియ వాళ్ళిద్దరు బాండింగ్ ఉండే కదా, విష్ణుప్రియ డల్ ఉంటుందా లేకపోతే అట్లనే ఆడుతుందా? ఐ థింక్ డల్ అయిపోయింది. అంతేనా? డల్ అయిపోయింది, విష్ణుప్రియ డల్ అయిపోయింది. ఇంత ముందు బాగా ఆడింది. బాగా ఆడింది అంటే ఇక ఆడింది, కానీ ఇప్పుడు ఇంకా డల్ అయిపోయింది. బాగా ఆడింది అదంతా చెప్పలేనులే, కానీ ఆయన ఎలిమినేట్ అయిపోయింది. ఏమనిపించింది? బాగా ఆడింది అనిపించిందా, ఆడలేదు అనిపించిందా? ఏదో మాక్సిమం ఆడింది, ట్రై చేసింది. ఇక దానికి ఆట రాకపోయినా ట్రై చేసింది. ట్రై చేయడం అంటే ఎట్లా? ఎట్లా అంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి దాన్ని నాగార్జున గారు తీసుకున్నారు కాబట్టి దానికోసం అయినా ఇక ఆడింది. వచ్చి ఆడిందని అంటున్నారు అందరూ. ఐ థింక్ ఇప్పుడు అట్లేం లేదు, కానీ ఇక ఇప్పుడు ఇంకా 2 వీక్స్ ఉన్నాయి, ఇక దాన్ని మనం మూవ్మెంట్ వచ్చి క్యాప్చర్ చేయొచ్చు. ఇక డల్గా ఉంటుందా, ఆడిద్దా, అయింది అనేది. మీ పేరు? ప్రిన్స్. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తారా మీరు? చూసు. ఇప్పుడు ఇంకా 2 వీక్స్ ఉంది, 2 వీక్స్ లో 7 మెంబర్స్ ఉన్నారు. టాప్ 3 ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్, నవీన్ అండ్ విష్ణుప్రియ. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాకైతే నవీన్ గెలిచినట్టున్నాడు, ఎందుకంటే మంచిగా ఆడుతుండు, ఆ గేమ్ ప్లే మంచిగా చేస్తుండు, అందరు జనాలు అట్రాక్ట్ చేస్తుండు. మీ పేరు? సంయుక్త. బిగ్ బాస్ చూస్తారా మీరు? ఇంకా 2 వీక్స్ టైం ఉంది, 7 మెంబర్స్ ఉన్నారు కదా, ఎవరైనా టాప్ 3 పేరు చెప్పండి. టాప్ 3 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నేను గౌతమ్, నిఖిల్, విష్ణుప్రియ విన్ అవుతారు. ఫైనల్ గా ఎవరు గెలుస్తారు? ఫైనల్ గౌతమ్. ఎందుకంటే చాలా బాగా ఆడతాడు, పాయింట్స్ కరెక్ట్ గా రేస్ చేస్తాడు, ఇంకా కరెక్ట్ మాట్లాడతాడు, ఏది మాట్లాడు. బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడతారు కరెక్ట్ గా? అంటే తను పాయింట్స్ ఇంకా క్లియర్ ఉంటాయి అండ్ ఫన్ కూడా చాలా బాగుంటుంది తనది. మీ పేరు? శివాని. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తా. ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు కదా, ఇంకా 2 వీక్స్ టైం ఉంది. ఎవరు గెలుస్తారు? టాప్ 3 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నిఖిల్, ప్రేరణ, నబిల్. నబీలా. ఫైనల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేబీ నబిల్ అయినా నిఖిల్ అయినా. ఇద్దరులో ఎవరన్నా ఒక్కలేనా? నబిల్. నబీల్. ఎందుకు నబీల్ ఎందుకు గెలుస్తారు? నాకు ఇష్టమైన గెలవాలని నేను అనుకుంటున్నా. అంటే బిగ్ బాస్ చూస్తారు కదా, పోయిన సీజన్ చూసారా మీరు? చూసా. ఏ సీజన్ బాగుంటది? 4 బాగుంటది, 3 బాగుంటది. 3 బాగుంటది. ఇప్పుడు ఇది కూడా బానే ఉంది, కానీ వాటితో కంపేర్ చేస్తే కొంచెం సోది అనిపిస్తుంది. పృథ్వీ ఎలిమినేట్ అయింది కదా, విష్ణుప్రియ పృథ్వీకి బాండింగ్ ఉండే. ఇప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయిపోయిండు, ఇప్పుడు విష్ణుప్రియ డల్ ఉంటది అనుకుంటారా, యాక్టివ్ గానే మంచిగా ఆడుతుంది అనుకుంటారా? ఆమె కోసం వచ్చింది కాబట్టి యాక్టివ్ గానే ఉండాలి, కానీ అట్లా ఉండదు. ఎట్లుంటది? ఏం వాని మీద డిపెండ్ అయ్యి వాడి కోసమే ఆడుతున్నట్టు చేస్తుంది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఎట్లా ఉంటది అనుకుంటా? ఇప్పుడు కొంచెం మార్పులు రావాలని నేను అనుకుంటున్నా, వస్తే రావు నాకు తెలియదు. ఇంకా టాప్ 3 లో టాప్ 5 లో ఉంటుందా విష్ణుప్రియ? ఉంటది. పేరు? మొహమ్మద్ ఫరాన్. బిగ్ బాస్ చూస్తారా? చూసా. నేను వారాల నుంచి చూస్తున్నారు. 1 మంత్ అయిపోయింది, 1-2 మంత్. అయితే ఇప్పుడు ఇంకా 2 వీక్స్ ఉంది కదా, 7 మెంబర్స్ ఉన్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నబిల్. నబిల్. టాప్ 3 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 3 లా ఎవరి పేర్లు తెలియదు, ఖాళీ చూసా. నిఖిల్, నబీల్, గౌతమ్, విష్ణుప్రియ. గౌతమ్. ఇంకెవరు ఉంటారు? ఇప్పుడు ఫైనల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నబిల్. నబీల్ గెలుస్తారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.